Hence, the topic is announced as Divine Sunrise. దివ్యమైన సూర్యోదయం. వాట్ డస్ సన్ రైజ్ మీన్? సూర్యోదయం అంటే ఏంటి? మనిషి యొక్క మొత్తం జీవితం అంతా కూడా ఆ మనిషి తన దైనందిన జీవితంలో, తన దినచర్యలో ఏ విధంగా తాను నిద్ర లేస్తున్నాడు, ఫ్రమ్ ద బెడ్ ఎలా నిద్ర లేస్తున్నారు అన్న దాని మీదే పూర్తి జీవితం అంతా, ఆ రోజంతా ఆ వైబ్రేషన్ ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ట్రూత్. చాలామంది మనలో ఎంతకు నిద్ర లేవాలి అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. ఓకే, ఉన్న వాళ్ళకి ధన్యవాదాలు. కానీ ఇప్పట్లో ఉండేటువంటి యొక్క జనరేషన్కి అయితే అదేదో చాలా ఎక్కువసేపు పడుకుంటే చాలా ఆరోగ్యం అన్నట్లుగా, అదే రిలాక్సేషన్ అన్నట్లుగా 7కి లేచేవాళ్ళు, 8కి లేచేవాళ్ళు, వీకెండ్స్లో అయితే 9కి, 10కి, 11కి కూడా లేచేటువంటి వారు, ఎస్పెషల్లీ రెగ్యులర్గా కూడా 6:30కో, 7 o'clockకో, 8 o'clockకో, 7:30కో లేచేటువంటి వారి యొక్క సంఖ్య చాలా ఎక్కువ. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ మనం నిద్రపోవడానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, తినడానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, మనుషులతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండి కమ్యూనికేషన్ ఇచ్చేటువంటి ప్రాధాన్యత, నిద్ర లేపటానికి మనం ప్రాధాన్యత ఇవ్వం. ఏదో అన్లెస్ అదర్వైజ్ ద డ్యూటీ ఈజ్ దేర్, ఏదో డ్యూటీకి అటెండ్ అవ్వాలంటే తప్ప నిద్ర లేవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక బద్ధకం, ఒక చిరాకు, ఒక విసుగు, అబ్బా అనేటువంటి ఈ శబ్దంతోనే మనం లేస్తాం. కానీ అసలు నిద్ర లేవడం అనేటువంటిది ఫ్రమ్ ద బెడ్ ఏ విధంగా లేవాలి? ఈజ్ దేర్ ఎనీ టెక్నికాలిటీ రిగార్డింగ్ దట్? అసలు దానివల్ల మన పూర్తి పర్సనాలిటీ, మన యొక్క డివినిటీ, మన యొక్క అద్భుతమైనటువంటి జీవితం అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంది. ఇట్స్ ఎ స్ప్రౌట్ ఆఫ్ బ్లిస్. ఆనందానికి మొలక నిద్ర లేవడం. ఎస్, టుడే వీఆర్ బార్న్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద స్లీప్. నిద్రా గర్భం నుంచి మనం పుట్టాం. ఎంతమంది అబ్బా అనే శబ్దం, పుచ్ అనే శబ్దంతో అప్పుడే తెల్లారిపోయిందా, అప్పుడే లేవాలా అనే విసుగుతో ఎంతమంది నిద్రలేస్తున్నాం.